హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రాము. ప్రజెంట్ మనం కొడంగల్ పట్టణంలోనే ఉన్నాం. అదిగో వెనకాల కనిపించే బోర్డు ఉంది. ఆ బోర్డు అవతలకి అటు సైడ్ మొత్తం కర్ణాటక బార్డర్. కొంచెం ముందుకు వెళ్తే జస్ట్ ఒక 5-10 కిలోమీటర్లు వెళ్తే కర్ణాటక బార్డర్ వస్తుంది. కరెక్ట్ కొడంగల్ పట్టణం కర్ణాటక బార్డర్లోనే ఉంటుంది. చూద్దామండి, వెళ్ళి కొడంగల్ సిటీ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కూడా రండి, చూద్దాం. కొడంగల్ ఎంట్రన్స్లో బోర్డు చూడండి, NH 163. ఇక్కడ నుండి జడ్చర్ల 78, మహబూబ్ నగర్ 62, రావులపల్లి 13, యాదగిరి కర్ణాటక అది 82, బీజపూర్ 241, గుల్బర్గా 98 ఉంది, తాండూరు 19. ఇక్కడ నుండి హైదరాబాదు 110 కిలోమీటర్లు ఉంటుంది. ఇది హైదరాబాద్ రూటు. కొడంగల్ పట్టణం తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో ఉంది. అయితే గతంలో మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల ఏర్పాటులో భాగంగా ఈ కొడంగల్ పట్టణం వికారాబాద్ జిల్లాలోకి వెళ్ళింది. ఇది పురపాలక సంఘం కూడా. ఈ పట్టణానికి రైల్వే సౌకర్యం లేదు. సమీప రైల్వే స్టేషన్ తాండూరు రైల్వే స్టేషన్. ఈ పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో తాండూరు పట్టణం ఉంటుంది. ఇదిగో చూడండి, ఇదే అంబేద్కర్ సర్కిల్. ఆ ట్యాంకర్ వెళ్తుంది ఆ ట్రాక్టరు, అది ఏమో తాండూరు రూటు. ఇక్కడనేమో కర్ణాటక రూట్, అది లెఫ్ట్ సైడ్లో. ఇది రైట్ సైడ్లో హైదరాబాద్ రూటు. ఇది ఒక జంక్షన్ బాగుంటుంది ఇక్కడ. ఇదిగో చూడండి, ఇక్కడ మహబూబ్ నగర్ వెళ్ళే రూట్ ఇది. అంటే కోస్గి, మహబూబ్ నగర్ ఇలా ఇటు వెళ్తుంది. ఇది మహబూబ్ నగర్ కోస్గి నుండి కొడంగల్కి వెళ్ళే రోడ్డు ఇది.
ఇదిగోండి ఇదే కొడంగల్ బస్ స్టాండ్. అయితే ఈ కొడంగల్ బస్ స్టాండ్ గత 10-15 సంవత్సరాలుగా ఇలాగే ఉంది, ఏమీ మారలేదు. నేను 10 సంవత్సరాల క్రితం చూశాను, సేమ్ ఇలాగే ఉంది. ఇదిగోండి ఇదే కొడంగల్ బస్ స్టాండ్. ఇక్కడ నుండి ఇదొక రూట్ ఉంటుంది, ఇక్కడ నుండి కూడా వెళ్ళొచ్చు లోపలికి. అయితే ఈ బస్ స్టాండ్ నుండి కర్ణాటక బస్సులు, అదేవిధంగా తెలంగాణ బస్సులు ఇక్కడ నుండి డైరెక్ట్గా పరిగి మీదుగా హైదరాబాద్కు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. అదేవిధంగా మన తెలంగాణలో మహబూబ్ నగర్, తాండూరు, అదేవిధంగా వివిధ గ్రామాలకు కూడా ప్రత్యేకమైన బస్సులు కూడా ఉన్నాయి. ఇదే చూడండి. అయితే ఎప్పుడు కూడా ఈ బస్టాండ్లో రద్దీ కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇది రాష్ట్ర సరిహద్దులో ఉంది కాబట్టి ఈ కొడంగల్ పట్టణం ఎక్కువగా కర్ణాటక ప్రజలు కూడా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అదేవిధంగా గుడిమిడికల్, సేడం అక్కడికి కూడా బస్సులు ఉంటాయి. తాండూరు, మహబూబ్ నగర్ రూటులో నెంబర్ ఆఫ్ బస్సెస్ కూడా ఉంటాయి. ఇవి తాండూరు నుండి కొడంగల్ మీదుగా మహబూబ్ నగర్ వెళ్ళే బస్సులు చూడండి. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు చాలా బస్సులు కూడా తిరుగుతూ ఉంటాయి. అన్ని ఆర్డినరీ బస్సులే, జనం కూడా ఎప్పుడు ఫుల్గా నిండిపోతూ ఉంటారు. ఈ నియోజకవర్గ రాజకీయ నేపథ్యం ఒకసారి చూస్తే దాదాపు ఈ నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లు ఉంటాయి. జనాభా కూడా 2,80,000 జనాభా ఉంటుంది ఈ నియోజకవర్గంలో. అయితే గతం నుండి ఇప్పటి వరకు ఒకసారి రాజకీయ నేపథ్యం చూస్తే ఎక్కువగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీనే ఎక్కువగా గెలుపొందింది. దాదాపు ఆర్ గురుమూర్తి రెడ్డి గారు 5 సార్లు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదేవిధంగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు 2023లో ఇక్కడి నుండే పోటీ చేసి గెలుపొంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారు 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందారు. గత ఎన్నికలో టీఆర్ఎస్ నుండి పట్నం నరేందర్ రెడ్డి గారు గెలుపొందారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో వ్యవసాయం ఒకసారి చూస్తే ఈ నియోజకవర్గంలో ఎక్కువగా కందులు, వరి, జొన్నలు పండిస్తూ ఉంటారు. ఈ నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ జాతరకి చుట్టూ ఉన్న 5 మండలాల ప్రజలు, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం నుండి కూడా ఈ జాతరకి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక్కడి నుండి కర్ణాటక సరిహద్దు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. 10 కిలోమీటర్ల తర్వాత కర్ణాటక స్టేట్ ప్రారంభం అవుతుంది. నేను ఈ రూట్లోనే గతంలో గుల్బర్గా, షేడెం, గుడిమిడికల్ వెళ్ళాను. నెక్స్ట్ టైం కూడా వీడియో కోసం తప్పకుండా మనం కర్ణాటక వెళ్దాం.
ఇది తాండూరుకు వెళ్ళే రోడ్డు NH-167. అయితే తాండూరు దేశంలోనే ఒక ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. తాండూరు బండలంటే తెలియని వారు ఉండరు. ఇది ఫ్రెండ్స్ కొడంగల్ పట్టణం యొక్క కొంత సమాచారం మీకు తెలియజేశాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.